classes. From August 16th, the college will start regularly. Okay. People have today. We will start. Good afternoon. Let all come. Let come. Having throughout the day. Okay. The lecturers or the professors will come, join, and they will leave. But you people will not leave and join another room. Where inko room ki join our room. Okay? Yes, sir. This link will be for you throughout the day. So try to understand. So నేను వెళ్ళిపోయినా కూడా మీరెవరు కూడా లింక్ లో పడి బయటకు వెళ్ళొద్దు. అండ్ టోటల్ డే అటెండెన్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ అందరికీ నేను చెప్తున్నాను, ప్రిన్సిపల్ సార్ ఇస్ వెరీ పర్టిక్యులర్. హీ మేడ్ us కమ్ హియర్ అండ్ సిట్ అండ్ టీచ్ యూ ఇన్ ద కాలేజ్. అంటే దానికి ఉద్దేశం ఏంటిది అంటే, ఎంత దూరం వచ్చి మేము ఎక్కడ కూర్చొని మీకు చెప్తున్నాం అంటే, దట్ ఈస్ ఫర్ ద ఓన్లీ పర్పస్ ఈస్ అటెండెన్స్. గాట్ ఇట్? సో ఎవరు అటెండ్ అవుతే వాళ్ళకే హాల్ టికెట్స్ ఇస్తారు, ఎవరు అటెండ్ అయితే వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ బాగా కండక్ట్ అవుతాయి. మిగతా వాళ్ళకి there will be a problem. ఓకే. సో కాబట్టి క్లాసెస్ లో నా క్లాస్ అటెండ్ అయ్యి మిగతా క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదని చాలా టాక్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. అలాగే ఎకనామిక్స్ అనుకుంటాను అటెండ్ అవుతున్నారు, అంతేనా? ఆర్ ఆర్ యు అటెండింగ్ ఆల్ ది క్లాసెస్? Political science also, sir. What is it, Dapika? ఇంగ్లీష్ తప్ప అన్ని అటెండ్ అవుతున్నాం సార్. ఇంగ్లీష్ సార్ ఎప్పుడో తీసుకుంటారు. ఓకే, వెరీ గుడ్. అన్ని అటెండ్ అవ్వండి. ఓకే. ఈ రోజు ఇంట్రడక్షన్ సెమ్ 2. వెల్కమ్ టు ద సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ క్లాస్. Okay, because you have already special contracts. మీకు సమ్ 1 లో మీరు నేర్చుకుంది ఏంటిది? It is law of contract. అంటే అసలు వాట్ ఈస్ అ కాంట్రాక్ట్, వాట్ ఈస్ ద బేసిక్ లా, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. బట్ నౌ స్పెషల్ కాంట్రాక్ట్స్. అసలు వాట్ డూ యూ అండర్స్టాండ్ బై స్పెషల్ కాంట్రాక్ట్స్? అసలు స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటే ఐ డోంట్ వాంట్ వాట్ ఆర్ ది స్పెషల్ కాంట్రాక్ట్స్. అసలు వీటిని స్పెషల్ అని ఎందుకు అన్నారు? మేబీ అబ్నార్మాలిటీ. These are not like any other ordinary contracts. ఇవి ఆర్డినరీ కాంట్రాక్ట్స్ లాగా ఒక ప్రపోజల్, ఒక ఆఫర్ ని బేస్ చేసుకున్న ఆఫర్, ఆ ఆఫర్ డిజైర్ నుంచి వచ్చినటువంటి కన్సిడరేషన్, ఆ దానిని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రామిసీ ఆర్ ఆఫరీ, సో ఆ లాఫుల్ కన్సిడరేషన్ తిరిగి ఇవ్వడం, దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ ఎన్ఫోర్సబుల్ అకార్డింగ్ టు లా. ఈ టైప్ సిస్టమ్ కాదు. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటే ఇవి కాంట్రాక్ట్స్. ఈవెన్ దీస్ ఆర్ ఆల్ ట్రీటెడ్ యాజ్ కాంట్రాక్ట్స్. అయితే దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ. సో లైక్ ఆన్లైన్ కాంట్రాక్ట్స్ ఆర్ ఆన్లైన్ కాంట్రాక్ట్స్. ఆన్లైన్ కాంట్రాక్ట్స్, ఈ-కామర్స్ సార్. కామర్స్, దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. దాంతో పాటు ఈ-కామర్స్ కాదు, ఈ-కామర్స్ ఆల్రెడీ చూసేస్తామండి. ఈ-కామర్స్ చూసేస్తాం. మనకి ఈ-కామర్స్ తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఈ రోజు మీరు సిలబస్ కానీ మీరు కొద్దిగా జాగ్రత్తగా కానీ వింటే యూ విల్ బి నోయింగ్ వాట్ యు ఆర్ హెడింగ్ టువర్డ్స్. అసలు మీరు దేన్ని మీరు నేర్చుకుంటున్నారు అనేది యూ విల్ బి నోయింగ్ ఇట్. ఓకే.
Now, the first one is indemnity and guarantee. Unit 1. ఎవరి దగ్గర సిలబస్ ఉందా? Yes, sir. Indemnity and guarantee. So that is the first unit. Indemnity and guarantee is your first unit. అవునా కాదా? ఆ సిలబస్ ఎందుకంటే లాస్ట్ టైం మీ సిలబస్ కి నా సిలబస్ కి కొద్దిగా తేడా వచ్చింది. ఈ కాంట్రాక్ట్స్ నా సిలబస్ లో లేదు, బట్ లాస్ట్ మినిట్ లో మీరు చెప్పారు. ఓకే, సో యూనిట్ 1 ఎవరో ఒకరు చదవండి. యూనిట్ 1. Indemnity and guarantee. Indian Contract Act 1872. Contract of indemnity and guarantee. Sections 134, 127. Definition: rights to indemnity holder, liability of the indemnifier, contract of guarantee, definition of guarantee, essential characteristics of contract of guarantee, distinction between contract of indemnity and contract of guarantee, kinds of guarantee, rights and liabilities of surety, discharge of surety, contract of bailment, section 148 to 181 of Indian Contract Act 1872. సో నౌ ఇన్ని ఉన్నాయి కాబట్టి 148 టు 181 కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 148 టు 181 అంటే సుమారు 148 to 181, sir. అదే హౌ మెనీ సెక్షన్స్ ఆర్ నియర్ అబౌట్ 32 సెక్షన్స్. గాట్ ఇట్? సో ఓన్లీ కాంట్రాక్ట్ ఆఫ్ లోనే మనం 32 సెక్షన్స్ ని మనం కవర్ చేయాలి. సమ్మర్ 33 అదే సమ్ అబౌట్ అన్నాను. దట్ ఈస్ వాట్ సుమారుగా అప్రాక్సిమేట్లీ. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ 133, 134 and 127, apart from that there are some other characteristics. So it is not as easy as law of contracts part 1. Special contracts అనేవి they are not so easy to learn. I need you all to attend every class. ఒక్క క్లాస్ మిస్ అయినా like contract 1 I will not repeat. ముందే చెప్తున్నాను to all of you, I am telling you I will not repeat my classes because అది అలా అయితే ఐఎమ్ లాగింగ్ మై సిలబస్. కొంతమంది వస్తారు, సార్ మళ్ళా చెప్పండి అని అంటుంటే ఐఎమ్ లాగింగ్. సో ఐ డోంట్ వాంట్ టు లాగ్ ద సిలబస్. సో ఈచ్ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ మిస్ దట్ క్లాస్, జస్ట్ టేక్ ద నోట్స్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. ఐ విల్ నాట్ రిపీట్ ది క్లాస్ ఫ్రమ్ టుమారో. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ లైట్ ఆన్ యూ, చిల్. బట్ ఫ్రమ్ టుమారో విత్ పెన్, పెన్సిల్, పేపర్, ఆన్ టు ద మోడ్. Unit 2, bailment. Definition: essential requisites of bailment, kinds of bailment, rights and duties of bailer and bailee, termination of bailment, pledge. Definition: rights and duties of pawn or and pawnee, pledge by non-owners. Very good. So this is unit 2. నా దగ్గర మీ దగ్గర సేమ్ టు సేమ్ ఉంది యూనిట్ 2 వరకు, నో ప్రాబ్లం. సో ఇండెమ్నిటీ గ్యారంటీ తర్వాత we will learn about bailment. So who is the bailer, who is the bailee, who can give bail, so bailments అంటే ఏంటివి, so how many kinds of bailments are there, ఇవన్నీ మనం యూనిట్ 2 లో కవర్ చేస్తాం. ఓకే, యూనిట్ 4. Sir, Unit 3. ఓకే, యూనిట్ 3. Contract of agency, section 182 to 238 of the Indian Contract Act 1872. Definition of agent, creation of agency, rights and duties of agent, delegation of authority, personal liability of agent, relations of principal with third parties, termination of agency. So almost all approximately 44 sections
we have to cover only in unit 3 contract of agency law 182 to 238. Got it? Yes, sir. So contract of agencies precisely ఎన్ని ప్రణవి 182 minus 238 చేయి. $56, sir. 56 sections, not only Bob, each unit, first unit of 50 sections, second unit of 50, third unit of 50, and unit 4, under which means not an easy task. So I will give you all the important details, only importance they cover chadam. Meeku parikshiki rani, meeku marks ko upayogapadani importance kandi we will not deal, but still we will try. Unit 4. Unit 4, Contract of Sale of Goods. The Indian Sale of Goods Act 1934. Formation of contract, subject matter of contract of sale, conditions and warranties, express and implied conditions and warranties, covet, emptor property, possession and risk, passing of property, sale of non-owners, delivery of goods, rights and duties of seller and buyer before and after sale, rights of unpaid seller. That unit 4 నుంచి you will go light. Unit 4 నుంచి మీకు బాగానే ఉంటది, no need to worry. Unit 4 నుంచి you will, it is easy task. Unit 4 నుంచి it is a damn easy task, not a, but still unit 3 వరకు మనం కవర్ చేయడమే కొద్దిగా we need to be thorough with it. Okay, so unit 4 is only Sale of Goods Act 1930. Yeah. In Bear Act, it is given as 1930. Don't worry, when it comes we will learn. మనం ఏదో ఒక దాన్ని రీరైట్ చేసేద్దాం. ఓకే, Okay, sir. sure. So do you have Avatar Singh book? No, sir. You don't have Avatar Singh book. Okay. Okay, sir, it's all right. So what about unit 5 ఇప్పుడు? Yes, sir. Unit 5. Okay, contracts of partnership. Contracts of Partnership. The Indian Partnership Act 1932. Definition and nature of Indian Partnership Act, Indian Sale of Goods Act తో పాటు టోటల్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ మొత్తం చదువుతాం. ఓకే, definition and nature of partnership, formation of partnership, test of partnership, partnership and other associations, registration of firm, effect of non-registration, relation of partners, rights and duties of partners, properties of the firm, relation of partners to third parties, implied authority of a partner, kinds of partner, minor as partner, reconstitution of a firm, dissolution of firm. very good, very good. So this is contracts of partnership. పార్ట్నర్ అవడం, పార్ట్నర్షిప్ ఏంటి, ఎవరైనా సిఎస్సి స్టూడెంట్స్ ఉంటే దే విల్ అండర్స్టాండ్ మచ్ ఈజియర్ దిస్ సబ్జెక్ట్. ద పీపుల్ హూ ఆర్ హూస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, సో దే విల్ అండర్స్టాండ్ బెటర్. బట్ ఓకే, పార్ట్నర్షిప్ ఈస్ నాట్ అ బిగ్ డీల్, విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ unit 6, hire purchase. Unit 6, hire purchase. Unit 7, Unit 7, Negotiable Instruments Act 1881. Definition of negotiable instrument, essential features of promissory note, bill of exchange and check, holder in due course, payment in due course, dishonor of check. okay, so totally we have 7 units. Antena? Or more than 7 units we have? 7 units, sir. So అయితే మాత్రం మనకి సిలబస్ సేమ్ టు సేమ్. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది సిలబస్. సో ఫస్ట్ బెటా ఈ రోజుకి ప్లీజ్ రైట్ డౌన్, కొంత నోట్స్ రాసుకోండి ఫ్రమ్. ఓకే, సో వాట్ ఈస్ ఇండెమ్నిటీ, ద డెఫినిషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండెమ్నిటీ. According to section 124 of Indian Contract Act, the contract
indemnity is defined? Everina, section 124. Contract of indemnity defined. Okay, so the contract of indemnity is defined like what? A contract by which one party promises to save the other from loss caused to him by the conduct of the promisor himself or by the conduct of any other person is called a contract of indemnity. So indemnity antene దాని అర్థం ఏంటిది అంటే it is a way of promising certain person from loss by someone else. For example, చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఓన్లీ లిసన్ టు మీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్. నేను అండ్ వన్ ఆఫ్ యూ వెంట్ టు బేకరీ షాప్. బేకరీ షాప్కి వెళ్తే ఆ బేకరీ షాప్ లో యూ పిక్ ద పిక్ అంటే వాట్ ఎవర్ యూ లైక్, కేక్స్, బిస్కెట్స్, ఎవ్రీథింగ్ మీరు పిక్ చేసుకున్నారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దానికి డబ్బులు కట్టడానికి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ డోంట్ హ్యావ్ మనీ. ఓకే, నేను కూడా అదే షాప్ లో ఉన్నాను. అండ్ దట్ షాప్ ఓనర్ నోస్ మీ వెల్ అండ్ యూ డోంట్ హ్యావ్ మనీ. సో ఐ సెడ్ టు ద షాప్ ఓనర్, సరే, she'll come tomorrow, she'll pay. If she don't come tomorrow or pay also, no need to worry. I will pay on behalf of her afterwards. రేపు వచ్చి తను డబ్బులు ఇచ్చేస్తుంది, ఈరోజు డబ్బులు లేదంటుంది వెళ్ళని. ఒకవేళ రేపు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే నేనే ఆ డబ్బులు ఇస్తాను అని నేను చెప్పడం జరిగింది. యు గాట్ ఇట్ నౌ? Yes, sir. సో ఇన్ అ వే వాట్ డిడ్ ఐ అంటే వాట్ హ్యాపెండ్ అక్కడ? సో ఐ ప్రామిస్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ దట్ ఐ విల్ బేర్ ది లాస్ ఒకవేళ ఇన్ కేస్. సో అది ఇలిస్ట్రేషన్ చదివితే మీకు అర్థమవుతుంది. Illustration. A contract to indemnify B against the consequences of any proceedings which C may take against B in respect of certain sum of 200 rupees. This is a contract of indemnity. So this is the contract of indemnity. So దానిలో అర్థం అవ్వదు కాబట్టి నేను ఐ గేవ్ సంథింగ్ ఆఫ్ మై ఓన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇండెమ్నిటీ అంటేనే ఏంటిది అంటే, సో దిస్ ఇస్ వాట్. ఓకే, నౌ ప్లీజ్ రైట్ డౌన్. Please write down. అంటే మొత్తం రాసుకుంటారా అంత పెద్దది ఎందుకంటే? Okay, write down. The scope of indemnity. The scope of indemnity is by the very process of definition thus the scope of indemnity is by the very process of definition restricted to cases where there is a promise to indemnify against loss. మళ్ళా చెప్తున్నాను, thus the scope of indemnity is by the very process of definition restricted to cases where there is a promise to indemnify against loss caused one or A రాసుకోండి, by the promisor himself, A by the promisor himself, or B by any other person, B by any other person. This is what initially the scope of indemnity. ఎవరు ద్వారా ఎవరిని బట్టి అంటే it is the very process that it is restricted to the cases where promise to indemnify against loss or loss caused by
హిమ్సెల్ఫ్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్. అది ఆడు ప్రామిసర్ వల్ల లాస్ జరిగినా లేకపోతే ఇంకొకటి వల్ల లాస్ జరిగినా, ఎవరి వల్ల లాస్ జరిగినా కూడా సో ఇండెమ్నిటీ ఇస్తామని అన్నప్పుడు సో దట్ ఈస్ వాట్. ఓకే, మీరు సెక్షన్ 125 చదివితే యూ విల్ ఆల్మోస్ట్ అండర్స్టాండ్ అ లిటిల్ బిట్, దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు the definition. So one is by the promisor and the second one is by any other person. Section 125. Section 125. Rights of indemnity holder when sued. The promise in a contract of indemnity acting within the scope of his authority is entitled to recover from the promisor 1. All damages which he may be compelled to pay in any suit in respect of any matter to which the promise to indemnify applies. Very good. All costs which he may be compelled to pay in any such suit if, in bringing or defending it, he did not contravene the orders of the promisor and acted as it would have been prudent for him to act in the absence of any contract of indemnity, or if the promisor authorized him to bring or defend the suit. Very good. Third, all sums which he may have paid under the terms of any compromise of any such suit, if the compromise was not contrary to the orders of the promisor and was one which it would have been prudent for the promisee to make in the absence of any contract of indemnity, or if the promisor authorized him to compromise the suit. So what it says? So first thing, the promisee in a contract of indemnity acting within the scope of his authority is entitled to recover from the promisor. So promisee evadu? The one who is offered. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేకరీకి వెళ్ళాం కదా, హూ ఇస్ ద ప్రామిసర్, హూ ఇస్ ద ప్రామిసీ? అక్కడ ఎవరికైతే లాస్ జరగబోతుందో వాడు ప్రామిస్ ఇస్తారు. అదే అక్కడ మరి మేము బేకరీకి వెళ్ళాం, మీలో ఒకలేమో మొత్తం కేకులు అన్ని తీసుకున్న తర్వాత చేతిలో డబ్బులు లేవు. We are the promisee. We are the promisees. ఎవరు? ఎవరైతే బేకరీకి వెళ్ళామో వాళ్ళు ప్రామిస్. సార్ మీరు ప్రామిసర్ సార్, బేకరీ వాడు ప్రామిస్. ప్రామిసీ. ఓకే, ఇప్పుడు చదవండి. సో ద ప్రామిసీ అంటే ద బేకరీ ఫెలో ఆర్ ఎనీ అదర్ పర్సన్ టు హూమ్ వి ఓ మనీ, ఎవరికైతే మనం డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి మనం. సో ద ప్రామిసీ in a contract of indemnity acting within the scope of his authority, he is entitled to recover from the promisor. ఆడు ప్రామిసర్ దగ్గర నుంచి ఏవేవి రికవర్ చేసుకోగలడు? 1, అంటే నా దగ్గర నుంచి ఆడు ఏటేటి రికవర్ చేసుకోగలడు? నేను మీ తరపున డబ్బులు ఇస్తానని చెప్పాను ఆడికి. ఐ ప్రామిస్డ్ హిమ్, సరేలే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తానులే, వాళ్ళు ఏం తీసుకుంటే తీసుకొని అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఓకే, తేరా మోస్ట్లీ మీరేమో బేకరీ సగం ఖాళీ చేశారు నేను వెళ్ళిపోయిన తర్వాత. బేకరీ సగం ఖాళీ చేశారు, మా సార్ ఇచ్చుకుంటారులే అని. నాకు తెలియదు మీరు బేకరీ సగం ఖాళీ చేశారని. అయినా కూడా నేను ఏం చెప్పాను, వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ తరపున నేను డబ్బులు ఇస్తానని ఇండెమ్నిఫై చేశాను. వాట్ ఐ డిడ్? Indemnify us. సో ఇండెమ్నిటీ అంటే ఏంటిది? సెక్షన్ 124. Promise to save the other from loss caused by him. Okay, a contract by which one party promises to save the other party from loss caused to him by the conduct of the promisor himself or by the conduct of any other person is called a contract of indemnity. So నా వల్ల కానీ నా ద్వారా వచ్చిన మీ వల్ల కానీ ఎవరి వల్ల కానీ అవతలోడికి నష్టం కలుగుతున్నప్పుడు సరేలే ఆ నష్టాన్ని నేను చూసుకుంటానులే, ఆ నష్టాన్ని నేను భరిస్తానులే అనే నష్టాన్ని
సేస్ దట్ ఎంత నష్టం నేను భరించాలి. సో ప్లీజ్ రైట్ డౌన్ ఎక్స్టెంట్ ఆఫ్ లైబిలిటీ. ఎక్స్టెంట్ ఆఫ్ లైబిలిటీ, ఎంత నష్టాన్ని నేను భరించాలి. ఎక్స్టెంట్ ఆఫ్ లైబిలిటీ. Section 125 clearly lays down the liabilities or the extent of liability. Section 125 lays down the extent. So ఎంత extent to clause 1 చదవండి. ఎంత నష్టం భరించాలి? All damages which he may be compelled. All damages. Damages అంటే Lost money. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో చెప్పాను. డ్యామేజెస్. Compensation. ఓకే, ఆల్ డ్యామేజెస్ విచ్ Which he may be compelled to pay in any suit in respect of any matter to which the promisee to indemnify applies. ఎంత వరకు ఇండెమ్నిఫై అప్లై అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బేకరీ షాప్ లో ఆల్రెడీ ఉన్నాను. ఇంతలోకి ప్రణవి వచ్చింది బేకరీ షాప్ కి. ఆ తర్వాత నేను బేకరీ షాప్ కి, అరే బాబు అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, ఎంత కావాలంటే అంత తీసుకొని నేను నీకు ఇచ్చేస్తానని ఇండెమ్నిఫై చేసి వెళ్ళిపోయాను. ఓకే, ప్రణవి ప్రణవి చెల్లి వచ్చింది. I don't know her name. Okay, I think you have a sister, kada? Yes, sir. So your sister also came and she took certain articles. She too also took certain articles. So నీకు మీ చెల్లికి ఇద్దరు తీసుకున్న దానికి ఇండెమ్నిఫై చేస్తున్నానా? మీరు ఎవరికైతే ఇండెమ్నిఫై అప్లై చేశారో దాన్ని డ్యామేజెస్ మాత్రమే కంపల్ చేయగలరు. Only Pranavi's money I am bearable, I am liable, not her sisters. I never mentioned that ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళకి సరుకులు ఇచ్చే నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది వస్తే అందరికి ఇచ్చేస్తే నేను ఇస్తానని చెప్తే అది అప్లై అవుతుంది. కానీ వెన్ ఐ సెడ్ ఈ అమ్మాయి ప్రణవి ఎంత తీసుకుంటుందో అంతా నేను డబ్బులు ఇస్తాను అన్నాను అంటే ఇట్ ఓన్లీ అప్లైస్ టు దట్ లెవెల్. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆల్ డ్యామేజెస్ which he may be compelled to pay in any suit in respect of any matter to which the promise is to indemnify applies. ఎంత ఇండెమ్నిఫై అప్లై అవుతుందో అంతవరకే. ఇట్ విల్ నాట్ అప్లై టు ద హోల్ ప్రాసెస్. నెక్స్ట్, extent of liabilities, second clause. Next, All costs which he may be compelled to pay in any such suit if, in bringing or defending it, he did not contravene the orders of the promisor and acted as it would have been prudent for him to act in the absence of any contract of indemnity, or if the promisor authorized him to bring or defend the suit. very good. So all the costs which he may be compelled to pay in any such suit in bringing or defending, so it would be prudent for him to act in the absence of the contract. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మళ్ళీ బేకరీ ఐటమ్కి వెళ్ళిపోదాం. సో ఐ సా యూ టేకింగ్ కోకోకోలా. I only believed that you will take only Coca-Cola. But apart from that, you took something else also without my knowledge and notice. You took Pepsi and Mirinda also. Okay? ఇప్పుడు ఆటికి నేను ఇండెమ్నిఫై అవుతానా అవనా అనేది చూస్తే వాట్ ద సెక్షన్ 2 says, మళ్ళా చదువు ప్రణవి. All costs which he may be compelled to pay in any such suit if, in bringing or defending it, he did not intervene the orders of the promisor and acted as it would have been prudent for him to act in the absence of any contract of indemnity, or if the promisor or if the promisor authorized him to bring or defend the suit. So he did not contravene the orders of the promisor and acted as it would have been prudent. అంటే షాప్ కీపర్ కి ఇదిగో అమ్మాయి డ్రింక్ ఏదో తీసుకుంటుందో ఆ డ్రింక్ ఇచ్చి ఇంకేమన్నా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను.
కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేసావు? డ్రింక్ తో పాటు చాక్లెట్, కేక్, పేస్ట్రీ అన్ని తీసుకున్నావు. ఆ షాప్ కీపర్ అవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే, సరేలే సారు ఏదో మళ్ళా నువ్వు హర్ట్ అవుతావో లేకపోతే నేనైనా హర్ట్ అవుతానేమో ఇవ్వకపోతే అని ఆడు అనుకొని నేను ఇవన్నిటికీ డబ్బులు ఇస్తానని చెప్పకపోయినా వాడు సరేలే సార్ చూసుకుంటారులే అని. దట్ ఈస్ వాట్ ట్రై టు అండర్స్టాండ్. He did not contravene the orders of the promiser and acted as it would have been prudent for him to act in the absence of any contract of indemnity, or if the promiser authorized him to bring or defend the suit. So నేను స్పెసిఫిక్ గా చెప్పకపోయినా కూడా ఇది చెల్లుతుందిలే ఇలాగే అనుకుంటారు, మనం అనవసరంగా ఇవ్వకపోతే బ్యాడ్ అవుతామని ఆడు ఏం చేసినంటే నీకు 4-5 ఐటమ్స్ ఇచ్చేసాడు. ఆ తర్వాత నేను వచ్చి డబ్బులు అడిగాడు, సార్ మీరు నాకు ఈ ఐటమ్స్ కి డబ్బులు ఇవ్వాలి. ఏరా అంటే ఆ అమ్మాయి డ్రింక్ తో పాటు చాక్లెట్ తీసుకుంది, కేక్ తీసుకుంది, అన్ని తీసుకుంది. అమ్మ నేను నీకు ఓన్లీ డ్రింకే కదమ్మా నాన్న నేను అనగలనా? అనలేదు. అది దట్ ఈస్ వాట్ సబ్ క్లాస్ 2 is speaking about. That is what sub clause 2 is speaking about. Now 3. All sums which he may have paid under the terms of any compromise of any such sort, if the compromise was not contrary to the orders of the promiser and was one which would have been prudent for the promisee to make in the absence of any contract of indemnity, or if the promiser authorized him to compromise the suit. సో మూడోది ఏంటి అంటే, నేను ఏం చేశానంటే డబ్బులు ఇస్తానని చెప్పాను ఇండిమ్నిటీకి. సరే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ మారాల్సింది ఏంటి అంటే, యు ఆర్ మై డాటర్. ప్రణవి ఈజ్ మై డాటర్. వి బోత్ వెంట్ టు బేకరీ షాప్ అండ్ నేను అమ్మ చూడమ్మా నువ్వు తీసుకోవాల్సినవి తీసుకొని మమ్మీకి ఇచ్చి అని చెప్పి నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోయాను. And you took a hell lot of biscuits, chocolates, daddy, and మొత్తం total తీసుకున్నాను. And after that, next day I came and I gave 1000 rupees. మొత్తం అంతా కూడా ఒక 600 rupees నీ అకౌంట్ అయ్యింది. ఓకే, 600 rupees అయ్యింది మీ బిల్లు. మరుసటి రోజు నేను ఆ షాప్కి వెళ్ళి నేను మా కూతురు చాక్లెట్ను ఇదిగో ఈ రోజు నాకు 400 rupees ఏదో సంథింగ్ ఐ బాట్ ఇట్, 1000 rupees ఇస్తే సార్ సరిపోయింది సార్ ఆల్ ద బెస్ట్ అంటున్నాడు. ఏట్రా 1000 rupees సరిపోయింది అన్నావు, ఇది 400, అది 100 రూపాయలు 500, ఇంకా 500 నాకు వస్తుందంటే రాదు సార్, నిన్న మీ అమ్మాయి చాలని పట్టుకెళ్ళిందండి అని. చెల్లుతుందా చల్లదా? ఆ 1000 rupees ఉంచేసుకోవచ్చా ఉంచుకోకూడదా? ఉంచేసుకోవచ్చు సార్. అది సెక్షన్ 3 చెప్తుంది. సింపుల్ గా సెక్షన్ 3 అదే చెప్తుంది. సో సెక్షన్ 3 మళ్ళీ ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ తర్వాత మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆల్ సమ్స్ విచ్ హీ మే హావ్ పేడ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎనీ కాంప్రమైజ్ ఆఫ్ ఎనీ సచ్ సూట్, ఇఫ్ ద కాంప్రమైజ్ వాజ్ దీక్షిత వాట్ హ్యాపెన్? ఎక్కడున్నారో తెలుసా? కాలేజ్ మెయిన్ కంప్యూటర్ లో ఉన్నారు మీరు అందరూ. ఇదేదో నా పర్సనల్ మొబైల్, నా పర్సనల్ కాంటాక్ట్స్ లో లేరు మీరు. ప్రిన్సిపల్ సార్ విల్ టేక్ అ వెరీ సీరియస్ అండ్ సివియర్ యాక్షన్. రిమెంబర్ దట్. సీట్ ఊడిపోతుంది, ఎగ్జామ్ పోతుంది, కెరియర్ సంకనాకపోతుంది. డోంట్ యాక్ట్ స్మార్ట్. అందులో నాతోటి వాళ్ళు రాలిపోతే ఒక్కొక్కరికి. Was not contrary to the orders of the promiser and was one which it would have been prudent for the promisor to make in the absence of any contract of indemnity, or if the promiser authorized him to compromise the suit. సో ఈ విధంగా మనకి సెక్షన్ 3 ఏమని చెప్తుంది అంటే, సో డెఫినెట్ గా కొన్ని ఏమవుతాయంటే ఇండెమ్నిటీ చేసుకున్నప్పుడు కొన్ని ఇంప్లాయిడ్ అవుతాయి. మనం స్పెసిఫిక్ గా చెప్పకపోయినా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్
implied, which are implied. అవన్నీ ఎంప్లాయ్ అవుతాయి కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో అన్లైక్ ది అదర్ ఏరియాస్ మీరు కేస్ లాస్ రాసుకోండి. ప్లీజ్ రైట్ డౌన్ ద కేస్ లాస్. Adamson versus Jarvis. Adamson versus Jarvis. So what happened? The plaintiff అనేవాడు, he is an auctioneer. Auctioneer అంటే The one who bids auction. okay, Valam Valampata. And sold certain cattle on the instruction of the defendant. వాడుకున్న కొన్ని పశువుల్ని నామం పెట్టమని చెప్పాడు, హార్సెస్ ఎద్దులో whatever. And he sold those cattle basing on the instructions of the defendant. Defendant చెప్పినట్టే ఆడు అమ్మాడు. And it subsequently turned out that the livestock ఏదైతే అమ్మాడో did not belong to the defendant. ఆడు చెప్పాడని అక్కడ ఉన్న 3 గుర్రాలని 4 ఎద్దుల్ని అమ్మేశాడు. అవి తీరా మోసి ఏవైతే but they actually belongs to Bible, who Sir, made you are not audible. auctioneer live. Is it? break out, watch break out. గురుగారు సిగ్నల్ బాగాలేదట. Just a minute, hold on. I'll be back. You all understood the indemnity now? అసలు ఇండెమ్నిటీని మీకు అర్థమైన భాషలో ఇంకో పేరు ఏదైనా చెప్పండి. ఇండెమ్నిటీ సార్ హామీ ఇవ్వడం. హామీ. ఓకే, ఇంకా ప్రామిస్ సార్. ఓకే, షూరిటీ. షూరిటీ సంతకాలు పెట్టుకుంటారు కదా, గుర్తుందా మీకు? Yes, sir. సార్. షూరిటీ పెట్టడం. ఇంకా హౌ మెనీ టైమ్స్? చెప్పండి ఇంకా. సో ఇలా షూరిటీ ఇచ్చిన, ఇలా గ్యారంటీ ఇచ్చిన, ఎవరైతే షూరిటీ ఇచ్చారో, ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో, ఆ గ్యారంటీ ఇచ్చినోడు ఏమయ్యాడు? సో మనం అందుకే ఇండెమ్నిఫైర్. ఓకే, చూద్దాం. సో ఆడమ్సన్ అండ్ జార్విస్ లో ఏం జరిగింది అంటే లైఫ్ స్టాక్ అమ్మేశాడు, బట్ అది ఇంకొకటిది. అప్పుడు ఏం చేశాడు? హూ మేడ్ ది ఆక్షనర్ లైబుల్ అండ్ ది ఆక్షనర్ ఇన్ హిస్ టర్న్ sued the defendant for indemnity for the loss. ఎవడవైతే పశువులో, ఎవడవైతే క్యాట్లో వాడు ఆక్షనర్ మీద కేసేసాడు. అప్పుడు ఆక్షనర్ ఏం చేశాడు? సార్, మీరు ప్లెయింటిఫ్ ఆక్షనర్ అని చెప్పి డిఫెండెంట్ చెప్పిన విధంగా క్యాటిల్ అమ్మాడు అని చెప్పారు సార్. ఆ తర్వాత చెప్పింది అర్థం కాలేదు సార్ మాకు. ఒకసారి కేస్ ఫ్యాక్ట్, బ్రీఫ్ ఫ్యాక్ట్ ఒకసారి చెప్తారు. ఇక్కడ 3 ఉన్నారు. లిసన్ టు మీ. ABC 3 ఉన్నారు. ఓకే, ఓకే సార్. ఏ అనేవాడు బి అనేవాడిని ఆక్షనర్ గా పెట్టుకొని, ఈ ఏ అనేవాడు బికి ఏం చేయమన్నాడంటే కొన్ని పశువుల్ని అమ్మమన్నాడు. ఇవి నా పశువులు, నువ్వు అమ్మేయని. కానీ వీడు ఆ పశువులు అమ్మేసిన తర్వాత ఆ ఒరిజినల్ గా సివి, అవి ఏవి కాదు. దట్ క్యాటిల్ బిలాంగ్స్ టు సి, నాట్ ఏస్. అండ్ సి సూడ్ బి. సి సూడ్ బి. అరే నా పశువుల్ని నువ్వు ఎలా అమ్మేస్తారో నా పర్మిషన్ లేకుండానే. వాట్ ఇట్? Yes, sir. And now, after
then C sued B. B to indemnify, to bear that loss. B sued A to indemnify him. నాకు జరిగిన నష్టానికి నువ్వే భరించాలి, నువ్వే పూచిదారుడివి అని to indemnify that loss, B sued A. Got it now? So, Yes, sir. is A liable? Question: is A liable or not? Yes, sir. సో అందుకు కోర్ట్ ఏమన్నది అంటే, the court laid down that the plaintiff having acted on the request of the defendant, plaintiff అంటే B auctioneer acted on the request of the defendant, ఎవడు A, was entitled to assume that if what he did turned out to be wrongful, he would be indemnified by the defendant. సో ఇక్కడ సీన్ మర్చిపోండి, బి ఏ మీద ఇప్పుడు కేసు వేసాడు. నువ్వు చెప్పిన మాట ప్రకారం సివి అమ్మేశాను, ఇప్పుడు సి నా మీద కేసు వేసాడు, నేను సికి డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంది, సికి నేనెందుకు డబ్బులు ఇవ్వాలి, ఈ నష్టం నీ వల్ల అయ్యింది కాబట్టి నువ్వే డబ్బులు ఇవ్వాలి అని బి ఏ మీద కేసు వేసాడు. అర్థమైందా? Yes, sir. So these are all certain things which are very complicated. ఇదంత సింపుల్ గా ఉండే కాంట్రాక్ట్స్ అయితే కాదు. సో దీస్ ఆర్ ఆల్ లిటిల్ కాంప్లికేటెడ్, బట్ స్టిల్ స్టడీ, ట్రై టు అండర్స్టాండ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఏం పర్వాలేదు, అంత కష్టమైనవి అయితే కాదు. ఐ విల్ మేక్ ఇట్ సింప్లిఫై. ఎంత సింప్లిఫై చేయాలో అంత సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను, సో దట్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్. ఓకే, సో నౌ మై చెప్పాలి. So the court asked the defendant to indemnify the money. To the plaintiff, yeah. Okay. The court asked A to bear the B's loss. Okay, sir. Good. So ఈ రోజుకి అర్థమైంది అట్లీస్ట్ ఇండెమ్నిటీ. ఇంకా దీని ఎసెన్షియల్స్, దీని పరిస్థితి. ఓకే, స్టార్టింగ్ డే కదా, బొర్రంగి డే కదా, డోంట్ వరీ. సో టుమారో షార్ప్ 12 o'clock I'll start my class. Okay, tomorrow by sharp 12 we'll start our class with notes. తెచ్చుకోండి. ఇది ఇంట్లో నేను ఉండట్లేదు కాబట్టి I cannot send you pics, I cannot do all that stuff because I'm traveling here and teaching you కాబట్టి maximum case laws రాసుకోవడానికే ప్రయత్నించండి. సో ఆడమ్సన్ వర్సెస్ జార్విస్ కేస్ లాస్ సైటేషన్ రాసుకోండి. 1827 4 1827 close the brackets 4 DING Bing Bing 66 1827 4 Bing 66. Okay, Sir, can you please once repeat judgment, sir? judgment, yeah, definitely. The court held that the plaintiff, Sir, having acted on the request of the defendant, was entitled to assume that if it turned out that after that, if what he did, assume that if what he did, comma, if what he did turned out to be wrongful, comma, he would be indemnified by the defendant. okay, sir. Thank you. Okay, thank you all. Thank you. Today's my time is up. Okay, so again catch you all tomorrow. Okay, అక్కడనే ఎగ్జిట్ అవుతాను, మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఓకే, అటెండెన్స్ ప్రతిరోజు తీసుకుంటున్నారు, కావాలంటే దిస్ ఇస్ ద ప్రూఫ్, హీ ఇస్ ద వన్ హూ ఇస్ టేకింగ్ యువర్ అటెండెన్స్. కావాలన్నా ఆ సార్ మీ అటెండెన్స్ తీసుకుంటున్నారు. సో నో గేమ్స్,
only based on the attendance you will be given your stipend, whatever, even including your hall tickets. So మీరు దయచేసి, so this is the link, so continue. Okay? Okay, sir. Classroom. మీ నెక్స్ట్ క్లాస్ ఎవరిది? ఇంగ్లీష్ సార్ English, sir. ఇంగ్లీష్ English, sir. English. సరే అయితే మరి ఆయన వచ్చారో లేదో తెలియదు, బట్ ఆయన వస్తే ఆయన నెక్స్ట్ ఇప్పుడు ఆ క్లాస్ జాయిన్ అయ్యి మీకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.